అసలు రాష్ట్రంలో గత ప్రభుత్వ పాలనకి, ఈ ప్రభుత్వ పాలనకి మీకైతే వ్యత్యాసం గాని, ఒక అభివృద్ధి సంక్షేమ విషయంలో ఏమన్నా తేడా ఏమన్నా కనిపిస్తుందంటారా? చాలా కనపడుతుందండి. అంటే పథకాలు వేయడం గాని, లేదంటే ఒక తల్లికి వందనం, పెన్షన్లు ఇవ్వడం ఇలాంటియన్నీ ఒకటి చేసుకుంటూ వస్తున్నారు గదా! ఇటువంటి అభివృద్ధి అయితే మాకెక్కడా కనిపించట్లేదు. అంతా అక్రమ ప్రభుత్వం, అక్రమంగా అధికారంలోకొచ్చింది అని జెప్పి ఒక మాట అయితే ఆ వైసీపీ వాళ్ళు అంటున్నారు. అంటానికి సరిపోరండి ఆళ్ళు అంతానికి. ఎందుకంటే ఆళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని చెప్పండి. ఒక అభివృద్ధి ఉందా? అభివృద్ధి చేయాలంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారేనండి. అంటే అభివృద్ధి చేయలేకే ఇప్పుడు జనాలందరిని పక్కదోవ పట్టించడానికి ఇటువంటియన్నీ చేస్తున్నారని చెప్పి అక్రమ అరెస్టులు గాని, ఈ అల్లకల్లోల సృష్టిస్తున్నారు. మా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రశాంతంగా సాగింది అని చెప్పి అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ అరచకాలు వేరుగా ఉన్నాయండి. వాళ్ళు కనపడిన అరచకాలు చేశారు. ఆళ్ళు రపరప అంటున్నారు. రపరపాలే ఉండవండి. 2029 కూడా వీళ్ళే రపరపలు ఆడిస్తారు. 29 అండి. ఇంకా 15 ఏళ్ళు వీళ్ళే ఉంటారండి గవర్నమెంట్. అది పక్కా నేను రాసిస్తా. అంటే ఇప్పుడు మొన్న గుడివాడలో ఒక దాడి అయితే జరిగింది. ఆ దాడికి సంబంధించి మాజీ మంత్రి పెర్నానికి గాజులైతే చూపించారు టీడీపీ కార్యకర్తలు. దానికి ప్రతిగా అన్నారంటే మా పెర్ని నాని ఏమన్నారంటే నారా చంద్రబాబు నాయుడును, నారా లోకేష్, కొల్లు రవీంద్ర గాజులు చీరలు కట్టుకోవాలి అన్నారు. వీళ్ళు కట్టుకున్నారు. అసలు ఆల్రెడీ కొడాలని వెళ్ళిపోయాడు పక్కకి, దెబ్బ తట్టుకోలేక. వంశీ వెళ్ళిపోయారు. ఇంకెందుకని ఆడు మాటలు. పేరు నానిగాడు కాపోడు కాదాడు, పేరు నానిగాడు. అంటే కొడాల నాని 3 నెలల హెల్త్ కోసం అని చెప్పి అక్కడికి వెళ్ళాడు. తీసేయండి. పేరు నానిగాడు ఎందుకండి? ఆడెందుకండి? ఆడు రాలిపోతున్నాడు. రాలిపోవడం ఎందుకు? అంటే రప నరకడం కాదు, చీకట్లో కన్ను కొడితే అయిపోవాలి అన్నారు. ఏం ఉండదు. వీళ్ళు తలుచుకుంటే పెద్ద విషయం కాదు. వాళ్ళ ప్రభుత్వంలో చేసే లెక్క అయితే చేయలేక కాదు వీళ్ళు. ఎందుకని చెప్పి కాము ప్రశాంతంగా ఉన్నది. మంచి గవర్నమెంట్ ఇచ్చాం, గవర్నమెంట్ వచ్చింది, అందరిని ప్రజలందరూ శుభ్రంగా చూసుకోవాలని ఆలోచనతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోదీ గారు శాసించింది ఇది. అంటే ఒక 3 నెలలు ఓపిక పట్టండి, జగన్ 2.0 అంటే ఏంటో చూపిస్తాము అని చెప్పి అంటున్నారు. రోబో సినిమా చూపిస్తారేమోనండి. మళ్ళా రోబో సినిమా చూస్తాం అందరం. మళ్ళా జగన్ ఫోటో పెట్టుకుని థియేటర్లో ఆ టైలర్ ఎప్పుడు ఎత్తారో చూపించి మనం చూస్తాం. లేదా మేము చూపిస్తాం టైలర్. అసలు రాష్ట్రంలో కానీ ఎక్కడ ఎవరు మా పార్టీ అనే వాళ్ళని తిరగనీయకుండా ఆంక్షలు అయితే విధిస్తున్నారు. మా పార్టీలు ఎప్పుడు మేము ఎవరికి అయితే ఆంక్షలు అనేది పెట్టలేదు అంటున్నారు. అలా అనుకుంటే ఆయన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అడ్డుపడి లెక్కైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పాదయాత్ర చేసేవాడే కాదు జగన్. చంద్రబాబు కాదు ఇదని చెప్పి ఆయన పాదయాత్ర చేసినప్పుడు అదని చెప్పి చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు పాదయాత్ర ఆపేస్తే పెద్ద చేసేవచ్చు. ఆయన ఆపలేదుగా. ఆయన పని ఆయన చేసుకున్నాడు అంతే. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వాలని ఆయనకేం అడ్డొచ్చాడా చెప్పండి. అంటే మేము పర్యటనలు చేస్తున్న 500 మందితో ఆంక్షలు విధించడం ఏంటి అని చెప్పి ప్రజాస్వామ్యం అనేది ఉందా లేదా అని అడుగుతున్నారు. ప్రజాస్వామ్యం ఉందా లేదంటే వాళ్ళు ఒకప్పుడు వాళ్ళ జనం ఇచ్చిన తీర్పు అండి ఇది. జనం ఇచ్చారు తీర్పు ఇది. వాళ్ళంతకాలే కాదు, ప్రజలు గుణపాఠం చెప్పారు. ఎవడ ఆస్తులు ఎవడ పట్టాలు తీసుకెళ్ళి ఎవడి పేరు మీద పెట్టేస్తారండి. ఆడి పేరు మీద పెట్టి స్టాంపులు వేసుకొని జగన్ అని చెప్పి ఇంటి బాండ్ మీద ఆడి పేరు పెట్టి ఎవడ ఆస్తులు. అందుకే ప్రజలు 2024లో గుణపాఠం చెప్పారు. ఇంక జీవితంలో కదా రపరప కదా, జీవితంలో ఏ రపరప చేయలేరు వాళ్ళు. అంటే ఇప్పుడు రాజధాని కట్టడానికి కానీ, బంకచర్ల ప్రాజెక్ట్ కానీ ఇటువంటివన్నీ తీసుకొస్తున్నారు కదా, ఇవన్నీ చంద్రబాబు నాయుడు దాచుకోవడానికి దోచుకోవడానికి తీసుకొస్తున్నారు. అదేం లేదండి, అభివృద్ధి కోసమేనండి. పథకాల గితకాలు ఏం కాదు, అభివృద్ధి చేస్తారని చూసారు. అది ఒక్క నారా చంద్రబాబు నాయుడు వల్ల ఇద్దది, ఎవరి వల్ల అవ్వదు ఆ ప్రభుత్వంలో. అది అంటే ఇప్పుడు పెన్షన్లు తీసుకుంటే పెన్షన్లు ఒకసారి పెంచడం కాదు, ఉన్న పెన్షన్లు తీసేశారు అని చెప్పి అంటున్నారు. ఎవరు పింఛన్ రాలేదండి. ఇవాళకి ఎవరు జనంలో ఎక్కడ మాట రాలేదండి. తీయడం అనేది మాట రాలేదండి. ఎక్కడ ప్రజల్లో ఎవరో మాట్లాడాల పలానా గురించి మాట్లాడుకోవట్లేదు ఎవరు. నిన్న ఎవడో బ్యాగ్ చూపిస్తున్నాడు, అవన్నీ ఉత్తు మాటలు. బ్యాగ్ చిరిగిపోయింది అని, లొకేషన్ చేసింది ఇదేనా అది అని చెప్పి చూపించాలి. అన్ని ఉత్తు మాటలు ఏం లేదు. అసలు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పిల్లల తల్లిదండ్రులతో కూర్చొని మాట్లాడి ఏం చదువుతారమ్మా ఏంటి, చరిత్రలో ఎవరన్నా వెళ్ళి మాట్లాడే ఉన్నారా అనుకున్నాం. మళ్ళీ అన్నమాట పాఠశాలకి బస్సు లేదంట. ఇవాళ కాకినాడకి బస్సు వేశారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు బస్సు ఏమని కోరుకుంటే పాఠశాల బస్సు అని పెట్టి కొత్తగా పెట్టారు. ఇవాళ మరి చూశానండి న్యూస్లో. మరి ఇంకేంటి పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడుకి ఒక దత్తపుత్రుడు, ఒక తొత్తుగా మారిపోయాడు, ఎటువంటి అభివృద్ధి చేయకుండా సైలెంట్ అయిపోయాడు అని చెప్పి అంటున్నారు. అదని వాళ్ళ భ్రమ అండి. అది చేయకుండానే అంటే మరి ఇప్పుడు చేస్తుంది ఏంటి? ఆ కళ్ళల్లో ఆయన పెట్టుకున్నారేంటి? అన్నీ చూస్తున్నారు కదా వాళ్ళు. చూడకుండా అలాగా ఏమండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఏమీ చేయలేరు, ఏమనుకోలేరు. ఇంకో 15 ఏళ్ళు 20 ఏళ్ళు నీలేనండి ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది. అది అర్థమైంది. వేరే రకంగా అయితే లేదు. పవన్ కళ్యాణ్ అభివృద్ధి బాగుంది, నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి ఉంది, నారా లోకేష్ గారు అభివృద్ధి కూడా బాగుంది. మినిస్టర్లు ఎమ్మెల్యేలు అందరూ కూడా బాగానే పనిచేస్తున్నారు. అది అంటే ఇప్పుడు ఈ 4 రోజుల నుంచి కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రభుత్వ వ్యాఖ్యలకు కానీ మళ్ళీ మరో పవన్ కళ్యాణ్ బయటకు వచ్చే అవకాశం ఏమన్నా ఉందంటారా? అవసరం వచ్చినప్పుడు బయటకు వస్తాడండి. ఇప్పుడు ఎన్ని మాట్లాడుకున్నాను అనుకోండి, 2029 ఆ 11 సీట్లు కూడా ఉండవు.
2029 ఆ 11 సీట్లు కూడా ఉండవు. కన్ను రాకుండా పార్టీ ఆఫీస్ మూసేసుకోవడం అయిపోయినట్టే. వీళ్ళన్నీ సరే కదా పార్టీ ఆఫీస్ మూసుకుంటారండి 2018లోనే ఎప్పుడు. ఈ పరిస్థితి ఈసారి వాళ్ళు తాళం వేసుకోవడం ఇక శాంతం. అమరావతి రాజధానిని వచ్చేసి ఒక శ్మశానం, మేమైతే 3 రాజధానులు కట్టేవాళ్ళం, ఈ పాటికి పూర్తి అయిపోయేది కూడా అని చెప్పి అంటున్నారు. సరైంది వాళ్ళ అధికారంలో సరైనది ఒక్కటి చేశారని చూపించమనండి. పట్టాలు కట్టుకుని వెళ్ళిపోయాడు కదండి, అదేదో డ్యామ్ ఓపెన్ చేస్తానికి వెళ్ళి అదంతా ఏం లేదు. జస్ట్ కాసేపటికి డ్యామ్ ఓపెన్ చేసి కాసేపటికి పట్టాలు కట్టుకుని వెళ్ళిపోయారు అంతే, అంతకన్నా ఏం లేదు. ఆ పట్టాలు కట్టుకుని వెళ్ళాలి. వాళ్ళ తాడేపల్లి ప్యాలెస్ ఏంటది, ఎవరైనా ఇల్లుందా అంత ఇటు కట్టించుకోవడం ఏంటండి, భయం అది అంతే. అది పవన ప్రవాహం, తుఫాన్. అంటే ఇప్పుడు పర్యటనలనే జగన్ పర్యటనలు మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు, దేనికోసం చేస్తున్నాడు అంటారు? ఇదేం లేదండి. నేను ఎక్కడికి వెళ్ళినా నా జనం వస్తున్నారు, ఏం లేదు. క్వార్టర్ మందు బిర్యానీ వస్తే ఎవరన్నా వస్తారు, అభిమానంతో రావాలి. అది పవన్ కళ్యాణ్ బ్రాండ్, అది అంతే. అంటే ఇప్పుడు మా కార్యకర్తల్ని పరామర్శించడానికి వెళ్తున్నప్పుడు వీళ్ళు ఆంక్షలు పెట్టడం ఏంటి, మేము వాళ్ళ అధికారం అంటే వాళ్ళ మాటలు మేము లెక్క చేసేది విధంగా మేము ఉండాలా అనే రీతిలో ముందుకెళ్తున్నారంటారా? వాళ్ళ అయ్యంలో గంజామి వాళ్ళందరినీ చూశారు, మరి వాళ్ళ పరిస్థితి బాగాలని చెప్పి వెళ్ళిపోతే ఎలాగా, అంతే. గంజా బ్యాచ్లో మోపు చేస్తారు వాళ్ళు, అంతకన్నా వేరేదే ఉండదు. అంటే ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, అలాగే మంత్రులు నారా లోకేష్ కానీ గంజాయిని కట్టడి చేయడానికి ఏమన్నా ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారంటారా? ఇప్పుడు అరికట్టారంటారా? చాలా వరకు కొద్దిగా పరిగెట్టినండి అనిత గారు. అసలు ఆయన ఊరుకోడు, ముందు కళ్యాణ్ బాబు ఊరుకోడు. కళ్యాణ్ గారు అసలు ఊరుకోడు, సమస్య లేదు, అసలు సమస్య లేదండి. వీళ్ళు ఎవరేమనుకున్నా ఏం చేసుకున్నా రప్ప 2029 ఇదే కూటమి ప్రభుత్వం, ఇదే పవన్ కళ్యాణ్, ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే లోకేష్ గారు మళ్ళీ ఉంటారండి. ఇంకో 15 ఏళ్ళు వీలేనండి. ఈ ప్రభుత్వం వెళ్ళినప్పుడు కొద్దిగా రాజధాని అయిపోద్దండి, నెక్స్ట్ ఇయర్కి వచ్చేప్పుడు మొత్తం పూర్తి అయిపోద్దండి. బాగా చేస్తారు, అభివృద్ధికి మారు పేరే నారా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక బాగానే పనిచేస్తుంది అంటారా? పథకాలు అన్నీ అందుతున్నాయి. అంటే ఇప్పుడు మీ పేరు, మీరేం పని చేస్తారు? అంటే ఇంతవరకు ప్రభుత్వంలో పనులు అనేవి ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఏమన్నా పెరిగినాయి అంటారా, లేకపోతే ఎలా ఉందంటారు? ఇప్పుడైతే బాగుందన్న, ఇప్పుడైతే ఏం పర్లేదు, మాకు అంతవరకు ఇప్పుడు నచ్చింది, బాగానే ఉంది. పనులు కూడా బాగానే ఆడుతున్నాయి. ఇప్పుడు ఇసుక అవన్నీ ఫ్రీగా ఇస్తున్నారు కదా, ఆ పథకం పెట్టింది ఎలా ఉందంటారు? బాగుంది, అందువల్లే కదా పనులు కూడా బాగా జరుగుతున్నాయి. అంటే నేను అధికారంలో ఉంటే ఎక్కువ బటన్ నొక్కగానే డబ్బులు పడేయి అని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి అయితే అంటున్నారు. ఇప్పుడు మీకు పథకాలు అన్ని టైంకి అందడం, పనులు అవన్నీ అయితే బాగానే ఉన్నాయంట. ఆయన బటన్ నాకు కూడా ఏమో తెలియదు, కానీ ఇక్కడైతే బాగానే ఉందని. మా పిల్లలకు డబ్బులు కూడా పడ్డాయి, 13 బాగానే ఉన్నాయి. ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఇద్దరు పడ్డాయి. ఇద్దరికి ఎంత పడి? 13 26 పడ్డాయి. కొంతమంది పిల్లలకైతే బట్టలు అవన్నీ మార్చారు కదా స్కూల్లో, సన్న బియ్యంతో అన్నం పెడతా అంటున్నారు, అదంతా నిజమేనంటారా? పిల్లలు బాగుందని చెప్తున్నారు, మరి మనం తినలేదు కదా. పిల్లలు అయితే బాగుంది, ఇప్పుడు విన్నాళ్ళ కాదు, ఫుడ్ బాగానే ఉంది అని చెప్తున్నారు. మా పిల్లలు అయితే బాగుందని చెప్తున్నారు. స్కూల్ యూనిఫామ్లు అవి మార్చారు, చాలా బాగుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడంటే ఒక 15 సంవత్సరాల వరకు మేము కలిసే పని చేస్తాము, రాష్ట్రాన్ని బాగానే అభివృద్ధి చేస్తామంటారా? అలా చేయగలరంటారా? చేస్తే చేయొచ్చు, వీళ్ళిద్దరూ మంచోలేగా. పవన్ కళ్యాణ్ చాలా మంచోడు, ఆయన గురించి మనం చూసాంగా, విన్నాము, 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాంగా, బాగానే ఉంది. ఆయనకి కలిసి పని చేస్తే చాలా మంచిది. ఇప్పుడు గతంలో ఒక అవకాశం అని రాష్ట్రంలోకి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు, మళ్ళీ అట్లా వచ్చే అవకాశం ఏమన్నా ఉందంటారా? ఏమో మనం చెప్పలేం, మేమైతే ఇదే బాగుంది కదా, ఇల్లే కంటిన్యూ చేద్దాం.